అనంతపురం జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణం కలకలం రేపుతోంది. 3 రోజుల క్రితం పట్టుకున్న 4 నిందితులు ఇచ్చిన సమాచారంతో ఇవాళ ఓ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గోడంపై దాడి చేసి శివకాశి నుంచి తెప్పించిన మరిన్ని నకిలీ పాస్ పుస్తకాలు పట్టుకున్నారు పోలీసులు. ఎస్ఐ నేతృత్వంలో ఓ బృందం శివకాశికి వెళ్లింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు గుట్టు చప్పుడు కాకుండా ఎలా చలామణి అవుతున్న దానికి ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ప్రత్యేక ఉదాహరణ. ఏదైతే ఉందో గుట్టు చప్పుడు కాకుండా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఈ నకిలీ పుస్తకాలను తెప్పించి పూర్తి స్థాయిలో నకిలీ బోగస్ పుస్తకాలు చలామణి చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు దాదాపుగా పోలీసులు ఈరోజు నవత ట్రాన్స్పోర్ట్ లో సోదాలు చేసి దాదాపుగా 6,000 పాస్ పుస్తకాలు వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నకిలీ పాస్ పుస్తకాలు 15వ తారీఖు అలాగే 19, 24 తేదీల్లో రాజ్ కుమార్ పేరు మీద పార్సల్ బుక్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు 20వ తారీఖు కన్నన్ అనే వ్యక్తి ఈ పార్సల్ వ్యవహారం పూర్తి స్థాయిలో అతను కన్సర్న్లో జరిగినట్టు. మరోవైపు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు సీజ్ చేశారు, అలాగే ఇప్పుడు నిందితులు కస్టడీ తీసుకున్న విషయంపై దర్యాప్తు అధికారి ఎవరైతున్నారో ధర్మాన మురళీకృష్ణ అడిగి తీసుకున్నాం. సార్, ఈ రోజు జరిగిన సోదాల్లో ఎన్ని పుస్తకాలు మీరు స్వాధీనం చేసుకున్నారు? మా దగ్గర కాకర్ల ఆనంద్ కుమార్ అని మేము ఆల్రెడీ అరెస్ట్ చేశామండి. అతన్ని 17,100 అతని దగ్గర నకిలీ పాస్ పుస్తకాలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఆ పోలీస్ కస్టడీలో విచారణలో భాగంగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ రైడ్ చేశాము మేము, విజిలెన్స్ వాళ్ళు. ఇందులో 5,950 నకిలీ పాస్ పుస్తకాలు బయటపడింది. ఇప్పుడు ఎంతమందిని మీరు పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది? ఎన్ని రోజుల పాటు మీరు విచారణ జరిపే అవకాశం? ఈరోజు మేము 4 ప్రధాన ముద్దాయిల్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని 4 రోజుల పాటు ధర్మవరం జేఎఫ్సీఎం మేడం గారు మాకు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. ఈ రోజు నుండి విచారిస్తున్నాం వాళ్ళని. ఇంకా కొత్త విషయాలు వెలుగులోకి రావాల్సి. పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించి రుణాలు పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. దీంట్లో బ్యాంకర్స్ అలాగే రెవెన్యూ సిబ్బంది పాత్ర పైన పలు అనుమానం వస్తున్నాయి. దర్యాప్తు అధికారిగా మీ పైన ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయి, లేకపోతే నిష్పక్షపాతంగా ఎంక్వైరీ ఎలా ముందుకు నడచబోతుంది? నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవండి. మా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది. ఒక డిఎస్పీ మరియు 2 సిఐలు 5 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో సిట్ కూడా ఏర్పాటు చేశారు. మా ఎస్పీ గారు, డిఐజీ గారు, ఐజీ గారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోంది. అదేవిధంగా రెవెన్యూ అధికారుల పాత్ర పైన కూడా దర్యాప్తు చేస్తున్నాం. కొంతమందిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది, కింది స్థాయి సిబ్బందిని. ఇంకా లోతుకు కూడా దర్యాప్తు చేస్తున్నాం. పూర్తి స్థాయిలో బ్యాంకర్స్ పాత్ర ఉందని అనుమానం వస్తున్నాయి కదా, వారి కుటుంబ సభ్యుల పైన కూడా రుణాలు తీసుకుని వస్తుంది. బ్యాంకర్స్ పాత్ర పైన మీరు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు? మేము అంతా బ్యాంకులో ఇచ్చిన లోన్స్ డేటా మొత్తం తీసుకుంటున్నాము. డేటా వచ్చిన తర్వాత మేము విచారణలో తేలితే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళ పైన కూడా యాక్షన్. పూర్తి స్థాయిలో భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ నకిలీ పాస్ పుస్తకాలకు సంబంధించి ఎక్కడ పులి స్టాప్ పడిపోతుంది అనుకుంటున్నారు? అన్ని నకిలీ పాస్ పుస్తకాలు ఎన్నున్నాయి జిల్లాలో అనేది ఐడెంటిఫై అయిన తర్వాత మొత్తం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. అన్ని నకిలీ పాస్ పుస్తకాలు ఐడెంటిఫై అయిన తర్వాత మేము ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. పూర్తి స్థాయిలో ఒక సిట్టును ఏదైతే ఉందో నకిలీ పాస్ పుస్తకాల కుంభకోణాన్ని ఛేదించడానికి ఒక డిఎస్పీ స్థాయితో పాటు మిగిలిన సిఎల్ ఎస్ఐలు ఏర్పాటు చేసి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనికోసమే ప్రత్యేకంగా ఒక డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసిన నిందితుల్లో 4 కీలకమైన నిందితులు ఆనంద్తో పాటు మరో 3 నిందితులు ఇవాళ కొంతసేపు క్రితమే పోలీసులు తమ కస్టడీలో తీసుకున్నారు. కస్టడీలో వారు ఇచ్చిన సమాచారం మేరకే ఇవాళ నవత ట్రాన్స్పోర్ట్ పైన పోలీసులు దాడులు నిర్వహించి దాదాపు ఏదైతే ఉన్నాయో బాక్సుల్లో ఉన్న 6,000 పాసు పుస్తకాలు పోలీసులు సాధన చేసుకున్నారు. మున్ముందు మరింత కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరిని ఈ కేసులో ఎవరున్నా ఈ కేసులో ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని దర్యాప్తు అధికారి మురళీకృష్ణ స్పష్టం చేస్తున్నారు. శ్రీనివాస్.